హలో అండి అందరికీ, నేను మీ అనురాధ. వెల్కమ్ బ్యాక్ టు అను కేఆర్ వ్లాగ్స్. స్వీట్ పూరి రెసిపీని చూపించబోతున్నాను ఈరోజు. చాలా చాలా బాగుంటుంది రుచి అయితే. నేను చేసిన ప్రతి పూరి పొంగుతూనే వచ్చింది. చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో చూడబోయే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక చిన్న గిన్నెని తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు గోధుమ పిండి. ఈ పిండి ప్యాకెట్ పిండియే, మీరు మిల్లులో పట్టించిన పిండి అయినా సరే తీసుకోవచ్చు. 1 కప్పు గోధుమ పిండికి 1/2 కప్పు వరకు బొంబాయి రవ్వని తీసుకోవాలి. సూజీ, ఉప్మా రవ్వ అంటూ ఉంటారు కదా, ఈ రవ్వని 1/2 కప్పు తీసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఒక్కసారి. ముందుగానే మనం ఈ విధంగా తీసుకొని పెట్టుకోవడం వల్ల చాలా ఈజీ అవుతుంది. గోధుమ పిండి, రవ్వ మొత్తం కలిసిపోయే విధంగా కలిపేసుకొని పక్కన ఉంచుకోవాలి రెడీగా. ఇప్పుడు ఒక కడాయి లాంటిది స్టవ్ పైకి పెట్టేసుకొని 1 కప్పు వాటర్, ఇంకొక 1/2 కప్పు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వాటర్ వేసినా లూజ్ అవుతుంది కాబట్టి ఈ విధంగా వేసేసుకొని మనం ఏ కప్పుతో అయితే రవ్వ పిండి తీసుకున్నామో అదే కప్పుతో అన్నీ తీసుకోవాలి. ఇప్పుడు వాటర్లోకి 1/2 కప్పు వరకు చక్కెరని యాడ్ చేసుకోవాలి. మీరు స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే 1 కప్పు వరకు కూడా చక్కెరని తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడు మాత్రమే ఉప్పుని యాడ్ చేసేసుకొని కలుపుతూ చక్కెరని కరిగించుకోవాలి. అదే విధంగా వదిలేసామంటే చక్కెర అనేది అడగంటుతుంది కాబట్టి కలుపుతూ చక్కెర మొత్తం కరిగిపోయిన తర్వాత మనకి పాకం పట్టాల్సిన అవసరం లేదు. నార్మల్గా చక్కెర కరిగి ఉంటే సరిపోతుంది. ఈ విధంగా వాటర్ అనేవి మరుగుతున్నప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండి, రవ్వ వేసేయాలి. అప్పుడే మనం కలుపుకోవాలి, లేదంటే ముద్దగా అయిపోతుంది. కాబట్టి మంచిగా మిక్స్ అయిపోయే విధంగా మొత్తం కలిపేసుకోవాలి. రవ్వ వేసాము కాబట్టి తొందరగానే దగ్గరికి వస్తుంది, ఎక్కువ టైం పట్టదు. మొత్తం మిక్స్ అయిపోయే విధంగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ విధంగా ఉండాలి. ముద్దలాగా వచ్చిందంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూతని కవర్ చేసి చల్లారేంతవరకు పక్కన ఉంచేయాలి. చల్లారిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. చేతికి కొంచెం తడి చేసుకొని పిండిని కలుపుకోవాలి. అప్పుడే మనకి పిండి సాఫ్ట్గా అవుతుంది. ఎంత సాఫ్ట్గా అవుతే పూరీలు అనేవి అంత పొంగుతూ వస్తాయి. ఖచ్చితంగా మనం ఒక 2 నిమిషాల పాటు మర్దన చేసుకోవాలి. మధ్యలో చేతికి వాటర్ని అంటించుకుంటూ పిండిని కలుపుకోవాలి. అప్పటికప్పుడే మనం వీటిని చేసేసుకోవాలి, లేదంటే పిండి కొంచెం డ్రై అయిపోతుంది. మనం ఎంత మంచిగా చేసినా పూరీలు అనేవి పొంగుతూ రావు. ఈ విధంగా ఒక కవర్ని తీసుకోవాలి. బటర్ పేపర్ని కానీ కవర్ని తీసుకొని 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని మనం కలిపి పెట్టుకున్న పిండిలో నుంచి చపాతీ సైజ్ అంతా పిండి ముద్దని తీసేసుకొని ఇంకా నెమ్మదిగా ఒత్తేసుకొని తీసుకోవడమే. చూస్తున్నారు కదా, ఈ విధంగా చేసేసుకొని వెంటనే మనం ఫ్రై చేసుకోవాలి. ఇంకొకటి చేసి చూపిస్తాను, చూసేయండి. మరీ గట్టిగా కాకుండా నెమ్మదిగా ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా చేసేసుకొని వెంటనే డీప్ ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. నేను చేసిన ప్రతి పూరి పొంగుతూనే వచ్చింది. నేను చేసినట్టుగానే మీరు కూడా చేశారంటే ఖచ్చితంగా మీకు కూడా పొంగుతూనే వస్తాయి. చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి ఈసారి పూరీలు. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి. చాలామంది చాలా మంచి ఫీడ్బ్యాక్స్ ఇచ్చారు ఆ రెసిపీకి. కాబట్టి మీకు కూడా కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒక్కసారి వెళ్ళి చూసేయండి. వీడియో ఇంతవరకు చూశారు కదా, ఒక లైక్ వేసుకోవచ్చు కదా. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, చాలా మెత్తగా కూడా ఉంటాయి. ఒకటి విరిచి చూపిస్తాను, చూసేయండి. చాలా సాఫ్ట్గా మెత్తగా తిన్నా కొద్దీ తినాలనిపిస్తూ ఉంటుంది. ఈరోజు చేసిన ఈ పూరీలు నెక్స్ట్ డేకి అయితే చాలా చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.